రైతులు దళార్లకు కోట నమ్మి నష్టపోతున్నారని అన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. రైతుల పట్ల రేవంత్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. ఎకరాకు ఎంత ఉత్పత్తి కాటన్ ఉంటే అంత సీసీఐ కొనుగోలు చేస్తుందని చెప్పారు. రైతులు సీసీఐపై తప్పుడు వార్తలు నమ్మొద్దని వ్యాఖ్యానించారు రామచందర్. వాళ్ళు ఈ బ్రోకర్లకు మధ్యవర్తులకు అమ్మకుండా దళారీ వ్యవస్థ మీద వాళ్ళు ఆధారపడకుండా డైరెక్ట్ గా సీసీఐ అమ్మడానికి భారత ప్రభుత్వం ఒక యాప్ తీసుకొచ్చింది. ఆ యాప్ కపాస్ కిసాన్ యాప్, కేంద్ర ప్రభుత్వం కపాస్ కిసాన్ యాప్. దీని ద్వారా వారికి పూర్తిగా దాంట్లో రిజిస్టర్ చేస్తే ఈ యొక్క ట్రాక్ పేమెంట్స్, స్లాట్స్, ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ఎక్కడ రేట్స్ వాళ్ళు ఫిక్స్ చేసి తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా దీంట్లో దాదాపు ఫార్మర్ ఒక ఇన్కమ్, రైతుల ఒక ఏదైతే ఆదాయం ఉందో 20 నుంచి 20% పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకటి. రెండోది, దళారీల వ్యవస్థ మీద ఆధారపడకుండా దళారీ వ్యవస్థ మిడిల్ మ్యాన్ సిస్టమ్ కూడా మొత్తం కూడా పూర్తిగా అంతం చేసేటటువంటి ప్రయత్నం సీసీఐ ద్వారా చేయడం జరిగింది.